నమస్కారం. అద్దంకి న్యూస్ కి స్వాగతం. ఈ రోజు ముఖ్యాంశాలు. బలికురువ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన మంత్రి గొట్టిపాటి. ఆర్వో ప్లాంట్లు ప్రారంభంతో పాటు విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ. అద్దంకిలో వైసీపీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి పార్టీ సంస్థాగత సమావేశంలో పలు అంశాల వెల్లడి. అద్దంకి మండలం చక్రేయపాలెంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం ప్రజలకు అవగాహన కల్పించిన అధికారులు. బలికురువ మండలం కూకట్పల్లి గ్రామ పంచాయతీ పరిధిలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. గ్రామంలోని సంఘం నందు నీటి శుద్ధ జల కేంద్రంను ఆయన ప్రారంభించారు. ప్రజలకు శుద్ధ నీటిని అందించాలనే ఉద్దేశంతో ఆర్వో ప్లాంట్ ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా మండలంలోని కూకట్పల్లి గ్రామంలోని మండల పరిషత్ పాఠశాలలో 113 మంది విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేశారు. ఆయన వెంట అధికారులు, నాయకులు ఉన్నారు. అద్దంకిలో శనివారం నిర్వహించిన వైసీపీ కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి మేరుగ నాగార్జున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా త్వరలోనే కీలక మార్పులు చేయనున్నట్లు ప్రకటించారు. గత వైసీపీ పాలనలో రైతులు సుభిక్షంగా ఉన్నారని, ప్రస్తుతం వారు పడుతున్న ఇబ్బందులను ఎదుర్కోవటానికి కార్యకర్తలు సిద్ధంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో పార్లమెంట్ పరిశీలకుడు బ్రహ్మానందరెడ్డి ఉన్నారు. అద్దంకి మండలం గొరకాయపాలెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో శనివారం విద్యార్థులకు ఆట పోటీలు నిర్వహించారు. పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పరుగు పెందం, కుర్చీలాట, కప్పగంతులు, జంపింగ్ ఆటలు నిర్వహించినట్లు హెచ్ఎం వెంకటేశ్వర్లు తెలిపారు. పోటీల్లో గెలుపొందిన విజేతలకు ఈ నెల 26న రిపబ్లిక్ డే సందర్భంగా బహుమతులు అందజేస్తామన్నారు. దినోత్సవ సందర్భంగా రన్నింగ్ 3 ఆటలు పెట్టాము. అదేవిధంగా మగపిల్లలకు అవుట్ ప్లస్ ఆట, ఫ్రాగ్ రేస్, జంపింగ్, ఈ 3 ఆటలు పెట్టాము. వాళ్ళందరికీ గణతంత్ర దినోత్సవ రోజున జెండా ఎగరేసిన తర్వాత ప్రైజులు. అద్దంకి మండలం చక్రేయపాలెంలో శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఎంఆర్ఓ శ్రీచరణ్, ఎంపీడీఓ వరుదిని, ఎంఈఓ కేవి శ్రీనివాసరావు కార్యక్రమానికి హాజరయ్యారు. బహిరంగ మలమూత్ర విసర్జన ఆరోగ్యానికి, పర్యావరణానికి ప్రమాదకరమని ఎంపీడీఓ వరుదిని అన్నారు. జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు గ్రామంలో స్వచ్ఛాంధ్ర అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్లకార్డులు చేతబట్టి నినాదాలు చేస్తూ ర్యాలీ చేశారు. దీనిలో భాగంగా విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం మరుగుదొడ్ల వినియోగంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అద్దంకిలో వైసీపీ కార్యాలయంలో శనివారం నియోజకవర్గ స్థాయి పార్టీ సంస్థాగత సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో అద్దంకిలో 100 పడకల ఆసుపత్రి ఎక్కడా అనే వాల్ పోస్టర్ను మాజీ మంత్రి మెరుగు నాగార్జున, ఎమ్మెల్సీ తమాటి మాధవరావు, సమన్వయకర్త డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్లు ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రి లేకపోవటం ఏమిటని ప్రశ్నించారు. అద్దంకి మండలం సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో శనివారం సందర్భంగా స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి మహిళా భక్తులు స్వామివారి సన్నిధిలో పొంగళ్లు పొంగించి ధ్వజస్తంభం వద్ద మొక్కులు తీర్చుకున్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూ లైన్లలో బారులు తీశారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన భక్తులకు అర్చకులు తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. అద్దంకి మండలం సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయ రాతి మండప నిర్మాణానికి అద్దంకిలోని దావావారిపాలెంకు చెందిన దామ రామారావు, పద్మావతి 1,116,000 రూపాయల విరాళాన్ని అందించారు. సంబంధిత నగదును ఆలయ సహాయ కమిషనర్ తిమ్మనాయుడు, చైర్మన్ మురళీ సుధాకర్ రావులకు శనివారం ఉదయం అందించారు. ఈ సందర్భంగా దాతలకు స్వామివారి పటాన్ని, ప్రసాదాన్ని అందించారు. అద్దంకిలోని గుర్రాల కాలనీ అంగన్వాడీ సెంటర్లో శనివారం అంతర్జాతీయ బాలికా దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాల గురించి బాలికలకు అవగాహన కల్పించారు. అనంతరం బాలికలను రక్షిద్దాం, బాలికలను చదివిద్దామంటూ కాలనీలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సూపర్వైజర్ రమాదేవి, అంగన్వాడీ కార్యకర్తలు మనోలత, వెంకటలక్ష్మి పాల్గొన్నారు. అద్దంకిలోని ఎన్టీఆర్ నగర్ లో టాయిలెట్లు లేక ఇబ్బంది పడుతున్న వారికి మరుగుదొడ్ల ఆవశ్యకతపై అవగాహన కల్పించారు. కుటుంబాల్లో ఉన్నవారు సొంత మరుగుదొడ్లు నిర్మించుకోవాలని మున్సిపల్ కమిషనర్ రవీంద్ర సూచించారు. టాయిలెట్ల నిర్మాణానికి మున్సిపల్ తరపున 10,000, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ తరపున 6,000 ఇస్తామన్నారు. కార్యక్రమంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ చిన్ని లక్ష్మి శ్రీనివాసరామ పాల్గొన్నారు. 10,000 స్వచ్ఛాంధ్ర తరపున 6,000 రూపాయలు లెక్కలు ఇస్తాం. మరి ఎవరైనా కట్టుకున్న వాళ్ళు ఉంటే సచివాలయంలో పేర్లు ఇవ్వండి, ఓకేనా? సచివాలయంలో పేర్లు ఇస్తే మేము ఆ పేర్లు పైకి పంపించి మీకందరికి కూడా టాయిలెట్స్ కట్టేస్తాం. టాయిలెట్లు కట్టించి ఎదువరకు కట్టించాము, మళ్ళీ ఇప్పుడు కట్టిస్తాం. అది ఎవరు ఉంటే మీలాంటి వాళ్ళు కొంచెం ఎడ్యుకేట్ చేయండి. ఎడ్యుకేట్ చేసి ఒక అప్లికేషన్స్ సచివాలయంలో ఇచ్చాం అనుకో, మనం అవి మొత్తం ఎన్ని ఉన్నాయో చూసి పంపిస్తాం. రేపు నుంచి మీకు కట్ట కూడా ఉండదు. మీకు కట్ట ఏమవుతుందంటే దానికి ఒక 5 కోట్లు దానికి శాంక్షన్ చేశారు. కట్టకి మొత్తం ఫెన్సింగ్ చేసి బల్లలో లైటింగ్, వాకింగ్ ట్రాక్, ఆ కాలువలో బోటింగ్ మొత్తం కూడా చేస్తాం. సంవత్సరం లోపు వెళ్ళినప్పుడు ఇంకా కట్టకెళ్ళడానికి కూడా ఉండదు కదా, అదంతా ఫెన్సింగ్ చేసేస్తాం. దాంట్లో
కాబట్టి మీరు అడిగేది ఏంటంటే మీరు 20 వార్డు మెయిన్ వాళ్ళ 20 వార్డుకు రావడానికి కారణం ఏంటంటే ఆర్పీ మీదనా? మరి ఇది ఒకసారి మీరు దీనికి కోఆర్డినేట్ చేసుకోండి. అప్లికేషన్స్ ఏంటంటే సచివాలయంలో పెట్టించాను టాయిలెట్లో మనం మున్సిపాలిటీ 10,000 ఇస్తాం, 6,000 స్వచ్ఛంద వాళ్ళు ఇస్తారు, 16,000 పెట్టి మనం టాయిలెట్ కట్టించి వచ్చాడు. కాబట్టి అది ఒకసారి మీరు మొబిలైజ్ చేయాలి. మొబిలైజ్ చేసుకుంటే మనం ఓపెన్ డెఫికేషన్ ఏదైతే ఉందో ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ చేయొచ్చు మనం ఈ ఊరిని. ఇక్కడ మెయిన్ నాకు తెలిసి నాకు ఒక అద్దంకి టౌన్ లో ఒక 4-5 వార్డులు మాత్రం ఇట్లా ఉన్నాయి, మిగతా అన్ని కూడా కొంచెం పర్లేదు. మీరు తెలియని కూడా చెప్పండి, చెప్తే కొంచెం ఏంటంటే ఈ ఓపెన్ లో లేకుండా ఉంటే మనకి ఆరోగ్యం కూడా బాగుపడుద్ది, మనకి కొంచెం బాగా ఉంటుంది. అసలు ఎన్ని ఉన్నాయి? అందరికి ఉన్నాయి, మీకు ఉన్నాయి కదా. లేనోళ్ళు నేను కొత్తగా ఇంకా 10 రోజులు ఇంకా నా తెలిసి ఒక నాకు అదేనమ్మా. అందుకని అలాంటప్పుడు ఫోటో తీయండి. అద్దంకి న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.